హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్, రైల్వే శాఖలో కేవలం 10th క్లాస్ అర్హతతో 4208 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఉద్యోగాలకి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏప్రిల్ 15వ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఈ రైల్వే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి అనే వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ అయితే చూద్దాం. ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారనమాట. 10th క్లాస్ లెవెల్లో ప్రశ్నలు అయితే ఇస్తారు. కాబట్టి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. ఇంకా ఎగ్జామినేషన్ ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే కనుక ఎగ్జామినేషన్లో మొత్తం 120 ప్రశ్నలు అయితే ఉంటాయి. 120 ప్రశ్నలకు గాను 120 మార్కులకి పరీక్ష అయితే ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 120 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి సిలబస్ వివరాలు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వివరాలన్నీ కూడా అఫీషియల్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి వివరాలండి. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని, ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఈ సిలబస్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కాబట్టి చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంకా ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాలంటే కన్నా ఓసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులకి ఎన్ని మార్కులు రావాల్సి ఉంటుంది అంటే 35% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 35% మార్క్స్ రావాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి అయితే కన్నా 30% మార్క్స్ వస్తే కన్నా క్వాలిఫై అవుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. ఈ 120 ప్రశ్నల్లో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే కన్నా అర్థమెటిక్ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి, రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి, అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు అయితే ఉంటాయి. మొత్తం 120 ప్రశ్నలు అయితే ఎగ్జామినేషన్లో ఉంటాయన్నమాట. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. నెక్స్ట్ సిలబస్కి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. సిలబస్ చూసుకుంటే ఫస్ట్ అర్థమెటిక్ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయన్నాను కదా. 35 మార్కులకి అర్థమెటిక్ టాపిక్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఏ టాపిక్స్ మీరు అర్థమెటిక్లో ఏ చాప్టర్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందంటే కన్నా నెంబర్ సిస్టమ్, హోల్ నెంబర్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, అలాగే ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రాపర్షన్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, యూజ్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టాపిక్స్ నుంచి అర్థమెటిక్ విభాగంలో ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి కూడా 35 మార్కులకి ఎగ్జామినేషన్లో 35 ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ఈ రీజనింగ్కి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలంటే ఇక్కడ అనాలిసిస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, జడ్జిమెంట్, decision making, visual memory, discriminating observation, అలాగే రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్, వర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, స్టేట్మెంట్ కంక్లూజన్, అలాగే
సిలాజిస్టిక్ రీజనింగ్ ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ప్రతి ఒక్కరు వీటిని చదివే ప్రయత్నం అయితే చేయండి, ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక జనరల్ అవేర్నెస్ నుంచి మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయండి. మీరు ప్రతి ఒక్కరు కూడా జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఎక్కువ మార్కులు పొందాలంటే మీరు కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది అయితే ఉంటుంది. గత 9 నెలల నుంచి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మీరు బాగా ప్రిపేర్ కావాల్సింది అయితే ఉంటుందన్నమాట. 9 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని సేకరించి బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే జనరల్ నాలెడ్జ్ అనమాట, స్టాండర్డ్ జీకేని ఎక్కువగా ప్రిపేర్ కావాల్సింది ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇండియన్ హిస్టరీ నుంచి, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి, జాగ్రఫీ, ఎకనామిక్స్, అలాగే జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, జనరల్ సైన్స్ ఈ టాపిక్స్ నుంచి కూడా ప్రశ్నలు అయితే అడుగుతారనమాట. మొత్తం 50 ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ నుంచి అయితే కన్నా వస్తాయి. ఇది ఫ్రెండ్స్, ఈ పద్ధతిలో సిలబస్ని మీరు ప్రిపేర్ కావాల్సింది అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.